రైట్. సంజయ్కి జీవిత ఖైదు. కోల్కతా జూనియర్ వైద్యురాలిపై రేపు హత్య కేసులో బెంగాల్ కోర్టు తీర్పు. 50,000 జరిమానా కూడా విధింపు. బాధితురాలి తల్లిదండ్రులకు 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం. ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను సిబిఐ వాదనను తోసిపుచ్చిన కోర్టు ఇది ఆ కోవాలోకి వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అభిప్రాయపడ్డ జడ్జి బాధితురాలి తల్లిదండ్రుల అసంతృప్తిపై కోర్టులో అప్పీల్ చేస్తామని, తమకు పరిహారం వద్దని స్పష్టీకరణ. అయితే మనందరికీ తెలిసిందే కోల్కతా డాక్టర్ పైన జరిగిన ఆ రేపు హత్య కేసు అది దేశాన్ని మొత్తం కూడా కదిలించేసింది. వాస్తవానికి సరే ఇక్కడ కోర్టు ఏమంటా ఉందంటే ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను సిబిఐ వాదనను తోసిపుచ్చిన కోర్టు ఇది ఆ కోవాలోకి వచ్చేంత అత్యంత అరుదైన నేరం కాదని మరి జడ్జి అభిప్రాయపడ్డదట. వాస్తవానికి మనం ఒక అంశం ఖచ్చితంగా ఇక్కడ చర్చించాలి. ఏమంటే ఏ కోవాలు ఏం రకంగా అంటే ఏ రకంగా ఎంత దుర్మార్గంగా ఎంత అన్యాయంగా జరిగితే ఉరిశిక్ష వేసే కోవాలోకి ఆ కేసులు వస్తాయి. నెంబర్ 1 పాయింట్, అసలు ఉరిశిక్ష వేసేంత కోవాలోకి రావాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి రేపు మర్డర్ 2 కలిపి చేసిండు. ఇక అంతకు మించి ఇంకేం కావాలి? అంటే కాళ్ళు చేతులు నరికేయాలా? ఇంకేం చేయాలి? ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. దట్టు రేపు చేసి మరీ వీడు తీసేసిండు. ఇంకా ఏ రకంగా దేన్ని బేస్ చేసుకొని దానికి ఉరిశిక్ష వేయాలా వద్దా అనేది మనం డిసైడ్ అవుతాం. సరే అంటే జడ్జిలు అనేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి, ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళకు కూడా ఉరిశిక్ష వేయరు. వాస్తవానికి అట్లా కూడా ఆలోచించాలి. బట్ ఎవరికి పడితే వారికి వేయద్దు, ఇష్టానుసారంగా వేయద్దు, అడ్డగోలుగా వేయద్దు. బట్ ఇట్లాంటి కిరాతకుడికి ఇట్లాంటి నీచుడికి మాత్రం వేయచ్చు, 100కు 100% వేయవచ్చు. అసలు అందులో సందిగ్ధం వద్దు, ఆలోచన వద్దు, వెనకబాటు వద్దు. కోవాలోకి వస్తుందా రాదా, ఏ రకంగా రేప్ చేసిండు, ఎంత రక్తం పోయింది, ఆ బిడ్డను ఎట్లా రేప్ చేసిండు, ఎట్లా చంపిండు, ఇవన్నీ అవసరం లేదు. ఒక ఆడబిడ్డ, దట్టు అందులో ఇంకా విషయం ఏంటంటే 10 మంది ప్రాణాలు కాపాడే ఒక పొజిషన్లో తను ఉన్నది. తను ఒక వైద్యురాలు, ప్రాణాలు పోసే డాక్టర్కే ప్రాణాలు తీసిండు. అది రేప్ చేసి నిర్దాక్షిణ్యంగా నిండు రక్తపు మడుగులో ఆ డాక్టర్ అని కనిపిస్తూ ఉంటే చూడలేకపోయినాయి కళ్ళు. ఈ దేశం మొత్తం కళ్ళు మూసుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన ఈ దుర్మార్గుడికి ఉరిశిక్ష వేస్తే ఇంకా తప్పేంది? దయచేసి నేను ఇంకా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే ఇగో శిక్ష సరే, రక్షణ ఏది? వాస్తవానికి శిక్షలు వేస్తారు, లైఫ్ వేస్తారు, 15 ఏళ్ళు కొందరికి వేస్తారు, 20 ఏళ్ళు కొందరికి వేస్తారు, కొందరికి జీవిత ఖైదు వేస్తారు, రకరకాలు వేస్తారు. బట్ నిజంగా శిక్షలు పడతా ఉన్నాయి. మరి ఇక్కడ రేపన్న నాడు భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటున్నాయా, రేపులు జరగకుండా ఉంటున్నాయా? మీరు చెప్పుండ్రి. ఎందుకంటే ఒక కోవాలను బేస్ చేసుకొని, ఒక అంశాన్ని బేస్ చేసుకొని కోర్టులు ఇట్లా శిక్ష విధిస్తూ ఉంటే భయం ఉండట్లేదే? ఎవరికి కూడా భయం ఉండట్లేదే, బాధ ఉండట్లేదే? నడి రోడ్డు మీద ఎవరినైనా నరికితే అప్పుడు సిగ్గు శరం వస్తుంది. అట్లా కూడా చేయమంటలేం. మీరే ఉరిశిక్ష వేయండి. ఇక్కడ ఒక వార్త చూడండి మీరు. బాయ్ ఫ్రెండ్ను చంపిన యువతికి మరణశిక్ష. కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. ఆధారాలను ధ్వంసం చేసిన బంధువుకు 3 ఏళ్ల జైలు శిక్ష. ఎంతో అరుదైన కేసుగా పేర్కొన్న న్యాయస్థానం శిక్ష తగ్గించాలంటూ గ్రీష్మ చేసిన వినతులను తోసిపుచ్చిన జడ్జ్. అంటే ఒక బాయ్ ఫ్రెండ్కు ఇక విషం పెట్టో ఏదో పెట్టి ఆమె చంపేసింది. అవి ప్రేమించినోడికి ఇంకోటితోటి కుమ్మక్కయి చంపేసింది. ఈమెకు మరణశిక్ష విధించిండ్రు. మరి ఒక డాక్టర్ను, ప్రాణాలు పోసే ప్రాణాలు కాపాడే డాక్టర్కు రేపు చేసి మరి చంపిన వీడికి ఉరిశిక్ష వేయడం సమంజసం కాదా? ఇక్కడ కోర్టే. ఇవి 2 కోర్టులు, ఈ 2 ఇన్సిడెంట్లు భారతదేశంలోనే జరిగినాయి. ఒకటి పాకిస్తాన్లో, ఒకటి బంగ్లాదేశ్లో జరగలే కదా. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు విధించే శిక్షలు, ఇప్పుడు మీరు ఇచ్చే తీర్పులు అనేవి కూడా భవిష్యత్తులో జరగబోయే అంశాలకు, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను మార్చేస్తాయి. మొత్తం కూడా వణుకు పుడుతుంది, భయం పుడుతుంది. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఒక తప్పు చేయాలంటే, ఏదైనా ఒకటికైనా నష్టం చేయాలంటే, ఒక నేరం చేయాలంటే ప్రతి ఒక్కడు ఫస్ట్ ఆలోచించేది ఏంది? పోలీస్ స్టేషన్కి పోతామా, కేసులు అయితాయా, పోలీసు వాళ్ళు కొడతారా, కోర్టులకు పోతామా, కోర్టులకు తిరగాల్సి వస్తుందా, జైల్లో వేస్తారా, ఇవే గుర్తుకొస్తాయి. ఈ సమాజంలో ఒక క్రైమ్ చేయాలన్నా, ఒక నేరం చేయాలన్నా, ఒక ఘోరం చేయాలన్నా మొదట ఎవరికైనా గుర్తొచ్చేది ఇవే.
ఇప్పుడు పోలీసు వాళ్ళని మేనేజ్ చేయొచ్చు, జడ్జీలను మేనేజ్ చేయొచ్చు, లేకపోతే లాయర్లను మేనేజ్ చేయొచ్చు, లేకపోతే మేనేజ్ చేయలేని పక్షంలో మనం ఇరుక్కున్నా కూడా వాళ్ళు పెద్దగా మనకు శిక్షలు ఏం విధించరు అనే క్లారిటీ ఒకటికి వచ్చినప్పుడు ఎవడన్నా భయపడతాడా? ఇది ఒక సాడ్ రియాలిటీ, తప్పదు మనం ఒప్పుకోక. బట్ ఇదే జరుగుతూ ఉన్నది భారతదేశంలో, ఇదే జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా డైరెక్ట్ ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాన, ఒక కోల్కతాలోనో, ఒక ఆంధ్రప్రదేశ్లోనో, లేకపోతే ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరనో, లేకపోతే ఒక టోల్ ప్లాజా దగ్గరనో జరిగే రేపులను మడ్డలను మనం ఆపలేం డైరెక్ట్ పోయి. బట్ ఒకసారి జరిగినప్పుడు వాటికి తీసుకునే నిర్ణయాలు, వాటికి మనం ఇచ్చే తీర్పును బట్టే భవిష్యత్తులో ఎవడైనా ఇట్లా తప్పులు చేయాలంటే ఆ శిక్షలు, ఆ తీర్పులు గుర్తొచ్చి ఆగిపోతారు, ఒక భయం పుడుతుంది. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా కూడా ఐ కైండ్లీ రిక్వెస్ట్, నేను నా చేతులు జోడించి మరీ వేడుకుంటా ఉన్నా న్యాయస్థానాలను, మీరిచ్చే తీర్పుల వల్లనే ఈ భారతదేశంలో నేరాలు అనేవి తగ్గుముఖం పడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలను అనుసారంగానే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, గుర్తుపెట్టుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.